బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్కేఆర్ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. ఓపెన్ కోర్టులో హరీష్ రావును దాదాపు 45 నిమిషాల పాటు పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. విచారణలో అన్ని వాస్తవాలే చెబుతానని దైవ సాక్షిగా హరీష్ రావు ప్రమాణం చేశారు. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ డబ్ల్యూ గోవింద దిన్నెలోని మూల పెద్దమ్మ దేవరలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన నేతలు మహిళా ఎమ్మెల్యేను హుటాహుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఎమ్మెల్యేకు వైద్యం అందించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ డాక్టర్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిర్మల్ జిల్లా బైన్సాలో ఓ బెల్ట్ షాప్ లో కింగ్ ఫిషర్ బీరు బాటిళ్లలో ఫంగస్ వచ్చిందని పలువురు యువకులు ఆరోపించారు. ఆ బెల్ట్ షాప్ లో 4 బీర్లు కొనుగోలు చేశామని తెలిపారు. అందులో ఒక దాంట్లో నాచు రావడంతో ఆశ్చర్యపోయామని చెప్పారు. బెల్ట్ షాప్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఇలాంటి వైన్స్ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వచ్చిన తర్వాత ఇక్కడ తాగాలనిపించి వానల్పాడు వైన్స్కు వచ్చినాం. వచ్చి 4 బీర్లు తీసుకున్నాం. 4 బీర్లు తీసుకున్న తర్వాత 3 తాగేసినాం. 4వ బీరు కూడా సగం తాగేసినాం. తర్వాత దాంట్లో చూస్తే మొత్తం నాచు ఉంది. దీనిపైన ఏ కఠిన చర్యలైనా మీరు తీసుకోవచ్చు. మేము ఎక్కడికైనా ఇది ఏ వైన్స్? ఇది బెల్ట్ షాప్. బెల్ట్ షాపా? వైన్స్ ఎందుకు బెల్ట్ షాప్ ఎక్కడ? వానల్పాడు. ఎవరిది అది? ఉదయ్ తొంగిన ఉదయం. బెల్ట్ షాప్ అతను అడుగున్నాడా? అంటే ఊరి మీద డబ్బులు ఇచ్చిన మరి అది ఏమల్లింది? ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతి చెందారు. అనంతరం మృతదేహాన్ని తన స్వస్థలం ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోల్కు తరలించారు. అయితే సుధాకర్ మృతదేహానికి మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి మాజీ మావోయిస్టులు కూడా హాజరయ్యే అవకాశం ఉందంటూ సమాచారం.